గవర్నమెంట్ సర్వే కోఆపరేటివ్ స్టార్ట్. హాయ్ మామ, ఆంధ్ర ఎలా ఉన్నారు మామ? మనకైతే నిన్న ఒక బ్రో కామెంట్ చేశాడు, ఈ వాయిస్తో వీడియో చేయన్న రోజు డైలీ అని చెప్పేసి. మామ నాకైతే కుదరట్లేదు, అందుకే నేను చేయట్లా వాయిస్తో. కానీ ఇక్కడి నుంచి కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తా. మామ మనం ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాం, కానీ మన చింటూ బ్రో మాత్రం మన కోసం వీడియోలు పెడతానే ఉన్నాడు. మనం అయితే గేమ్ ఆడటం కొంచెం ఆపాం, సెట్టింగ్స్ కూడా మారిపోయినాయి. గేమ్ ఆడటం సరిగ్గా రావట్లేదు, కొంచెం ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఆడాలి. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆడుతున్నా. మా మిల్లులోకి వెళ్దాం. మిల్లులో ఎవడుంటాడు? ఎవడుండడు నాకు తెలిసి. నేను చాలా లేట్గా దిగా. మిల్లులో ఎవడుంటాడు? తగిలినోడు అదృష్టవంతుడు, లేకపోతే వేస్ట్ ఆడు. బ్రో నా కోసం ఏమైనా కిల్లు ఉన్నాయా? అబ్బా ఏంటి అది కిల్లు ఉందా అనగానే కింద అసలు బ్లాక్ ప్యాంట్ వేసుకుని మిలమల మెరిసిపోతున్నాడు వాడు. ఆగరా గజ్జి కుక్క ఆగు. ఏడు గుడి నాయాల, నన్ను ఇంకా చూడలేదా? రా నా గజ్జి కుక్క, దా 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 నీ అక్కరే సౌ ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు వస్తారా? కొంచెం గట్టి ప్లేయర్లు వస్తే మనకు కూడా ఆడాలన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం కూడా కొంచెం గట్టిగా ఆడతాం. ఇలాంటి బాడ్గాలు వస్తే ఎలా ఆడతాం చెప్పు? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సరే మామ, అందరికీ దసరా సెలవులు కదా, పిల్లలకి పెద్దలకి. మరి ఈ దసరా సెలవుల్లో ఎంత ఎంజాయ్ చేస్తారు? మరి నేను కూడా మీ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి మంచి మంచి వీడియోస్ పెడతా, కామెడీ వీడియోస్ అండ్ మంచి వీడియోస్ అన్నీ పెడతాను. చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఏంటి బ్రో, మనం వచ్చామని మిల్లు అంతా ఖాళీ చేస్తారండి. ఎనిమిస్ ప్యాంట్లో పడిపోయి ఉంటుంది అసలు మనం వచ్చామని. చూసారా మొత్తం ఖాళీగా ఉంది. నేను ఒక్కడనే రాజ్యం మొత్తం వేలేస్తా మిల్లు. ఏంట్రా బాబు ఒక్కడ కూడా తగలట్లా. ఏ అమ్మ ఎనిమిదిలో లేరండి ఇక్కడ. సరేలే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లైన్ చేస్తా ఇంకెక్కడి నుంచి. ఎవడైనా ఎనిమిది తగులుతాడు వెళ్ళేదారిలో, వాడినన్నా కొట్టుకుందాం, ఏం చేయలేం మనం. ఏం చేస్తాం ఇంకా ఎనిమిది లేకపోతే. లూట్ అన్నా ఉంటుందా అంటే లూట్ కూడా పెద్ద ఏం తగలట్లా. కానీ నాకు ఎక్కడో ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కిందకి వెళ్దాం. అమ్మ నా కొడుకు పక్క నుంచే వెళ్తున్నాడు వాడు. నేనే గుడ్డోడిని అనుకుంటే నాకంటే గుడ్డోడిలో ఉన్నాడు. నాకు కూడా తెలియదు, నేను గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నాకు తెలియదు ఆడు వెళ్తున్నాడని. రికార్డింగ్లో చూస్తే కనపడ్డాడు. ఆడు ఇంకెంత గుడ్డోడు. వచ్చాడు బాబు, వచ్చేసాడు నా కొడుకు. అరే నీ అమ్మ రే, ఆగరా తమ్ముడు, వద్దమ్మా. అసలు మనం మెడికిట్ కూడా వేద్దాం అనుకోవట్లా. ధనుడైనలాగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా, నో మెడికిట్ ఛాలెంజ్. అది అవదనుకోదు వేరే విషయం. ధనుడైన ఒక సోలో స్క్వాడ్లో చేశాడు, మనం సోలోగా చేస్తున్నాం. అది అవదులే. సగ్గా గ్లో అనేది దాక్కుని పాటలు పాడుతున్నావారా? అమ్మ అక్కడ గరే గ్లో అక్కడ పడింది. అమ్మో నీ అమ్మ గ్లో లేదు. అమ్మో సౌ నీ తల్లి సౌ. తమ్ముడు ఇంటికి వెళ్ళి పడుకో అమ్మ, టైం అయిపోయింది ఇంకా. అసలు ఎనిమిస్ అసలు చుట్టుపక్కల లేరనుకుంటా. ఉన్న ఇద్దరిని నేనే చంపేశా. సరే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. నాకు తెలిసి కింద ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో ఎనిమిస్. చూద్దాం. ఫస్ట్ అయితే మనం మెడికిట్ వాడాలనుకోవట్లేదు కాబట్టి మన హెల్త్ పెంచుకుందాం వెళ్ళి. ఈ ఫ్యూచర్ అది బాగుందిరా బాబు. చక్కగా ఈ సర్కిల్లో నుంచుంటే హెల్త్ పెరిగిపోతుంది. ఇంకా మనం హెల్త్ పెరిగిపోయింది కాబట్టి దయచేద్దాం ఇక్కడి నుంచి. ఏంట్రా బాబు అసలు ఎనిమిది దాకా అసలు ఇంతకుముందంటే అసలు చూడట్లు వచ్చేసేవాళ్ళు ఎనిమిస్. ఇప్పుడు ఏంటో ఎనిమిదిలే కనపట్ల. 2 గిల్లులు కొట్టాను నేను, ఇంకా 22 ఎలా ఉంది. అబ్బా నా ఊడికి ఎవడో కొడుతున్నాడు అయ్యా. ఏంట్రా తమ్ముడు అంత గులగ ఉందేంటి ఇంటి పై నుంచి?
ఇంటి పై నుంచి అక్కడి నుంచో కొడుతున్నావు. అసలు ఒక బుల్లెట్ తాగల. అబ్బా దూకాడు బాహుబలి. సరే వస్తున్నా నాకు. మరి నీ ఖర్చులకి నీకు ఇచ్చేయాలి కదా. ఏడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. ఏట్రా రా మళ్ళీ లోపలికి వెళ్ళావండి. లోపల కూడా లేడుగా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ గ్యాప్లో? అసలు ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు? మ్యాజిక్ చేసి ఉంటాడు. ఈఎంపే చేసుకుందాం. సరే మరి ముందుకి కిందకి వెళ్ళిపోదామా? దూకుదాం. అన్ని చంపే ఎక్కడి నుంచి కదలాలి. మనం వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాడు అంటారు? ఎక్కడికి వెళ్ళావు చిన్నవాడ, అదిగోరా దొరికావు బుడ్డవాడ, వస్తున్నా వచ్చేస్తున్నా లోపల ఏం చేస్తున్నా ఒక్కడివే చిటికన్నా, బుర్ర బదలాసిందా నాతో పెట్టుకుంటే నీ బుర్ర బదలాసిద్ది. లేకపోతే నా పైనుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. చక్కగా ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. సరే ఇంక మనం ముందుకు వెళ్దాం. పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మరి వెళ్ళిపోదాం. వస్తారు పోతారు. పోయే వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఇక్కడ ఎవడో ఉన్నాడు, నాకు అర్థమవుతుంది. ఎక్కడో ఫైరింగ్ వినపడుతుంది. మరి వెళ్దాం, స్ట్రైట్గా వెళ్దాం. దెయ్యం బాబాయ్ ఏంటి అసలు ఈ మధ్య నువ్వు ఒక్కడు మింగితే వెళ్ళిపోతున్నావు? ఏంట్రా బాబాయ్ నువ్వు, ఏంటి అసలు నువ్వు? సరే లోనకి వెళ్తా. వస్తున్నా వచ్చేస్తున్నా స్కోప్ పెట్టి చూసినా ఎవరు లేరు సారీ మామ, మనం ఎండో పాటలు వస్తున్నాయి, అందుకే ఇలా పాటలు పాడుతున్నాం. ఏడు ఎనిమి అబ్బా కమల్ హాసన్ ఏంటి అది? ఏం చేస్తున్నావురా అక్కడ? అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలో అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్న అమరేంద్ర బాహుబలి, నీ చావు నా చేతిలోనే. చూస్తావా? చూడు ఏంట్రా ఇది? అలా ఎలా అయిందిరా? రే అలా ఎలా రా? అలా ఎలా? నా కోసం చేస్తా అని నన్నే చంపుతావా? చెప్తారా రే?